ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచారో కూటమి ప్రభుత్వం వాటికి నిరసన వ్యక్తం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఏడీ ఆఫీస్ ఉంటే ఏడీకి లేదా డిఈ ఆఫీస్ ఉంటే డిఈకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజున మన గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలంలో ఇక్కడ ఏడీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు వాళ్ళు పెట్టుకున్న పార్టీ మీటింగుల్లో ఎక్కడ పడితే అక్కడ కొన్ని చోట్లయితే ప్లేనరీలో కూడా అంటే మహానాడులో కూడా మా ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి చాలా దారుణంగా వ్యంగ్యంగా మాట్లాడి మేమేదో ప్రజలని బాధేస్తున్నాము బాధుడని మొదలుపెట్టి ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం వస్తే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది జరగదు, ఇంకా మళ్ళీ తగ్గిస్తాము కూడా అని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ రోజున ప్రజలందరికీ కూడా అసత్య వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మర్చిపోయి వారు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయి మరి వారి మీద భారం మోపడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారు 200 యూనిట్ల లోపు ఉపయోగించుకుంటే వారికి ఉచితంగా వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్తును అందించడం జరిగేది. ఈ రోజున వారికి కూడా మరి విద్యుత్ బిల్స్ వేసి వారి మీద భారం మోపడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. మేమంతా కూడా మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఏవైతే విద్యుత్ ఛార్జీలు పెంచారో వాటన్నిటిని తగ్గించాలి. అలానే 200 యూనిట్ల లోపు వాడుతున్న ఎస్సీ ఎస్టీలకి గతంలో మా ప్రభుత్వంలో ఏదైతే ఉచితంగా ఇచ్చామో అదే విధంగా ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అవసరమైతే ఈ విద్యుత్ ఛార్జీలు అంటే మా ప్రభుత్వంలో పెంచిన ఛార్జీలను తగ్గిస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.